పిఎం సూర్యఘర్ అనే ఒక స్కీము, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఫిబ్రవరి 2024లో ప్రారంభించడం జరిగింది. ఈ స్కీము కింద ప్రతి ఒక్క వినియోగదారుడు, విద్యుత్ వినియోగదారుడు అర్హుడే దీనికి. వాళ్ళు తమ ఇంటి పైకప్పు మీద దాని స్థలాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళు 1 కిలోవాట్ కానీ, 2 కిలోవాట్స్ కానీ, 3 కిలోవాట్స్ కానీ ఎంతనా పెట్టుకోవచ్చు. 3 కిలోవాట్స్ వరకు వాళ్ళు సౌర పలకాలని ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకి 30,000 రూపాయలు, 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 60,000 రూపాయలు, 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి 78,000 రూపాయలు రాయితీ వస్తుంది. ఈ పలకాలు పెట్టుకున్న దాని వలన ఒక 1 కిలోవాట్ పలకం పెట్టుకుంటే నెలకి 120 యూనిట్స్ విద్యుత్ అది తయారు చేస్తుంది. మినిమం 120 యూనిట్లు, ఇంకా ఎక్కువ తయారు చేస్తుంది. కాబట్టి మినిమం 120 యూనిట్ల విద్యుత్ తయారు చేస్తుంది. అదేవిధంగా 3 కిలోవాట్స్ చేసుకుంటే 360 యూనిట్ల విద్యుత్ తయారు చేసి వాళ్ళ బిల్లులో 1,000 రూపాయలు అనేది మినిమం 1,000 రూపాయలు వాళ్ళకి పొదుపు వస్తుంది. కాబట్టి 3 కిలోవాట్స్ విద్యుత్ వినియోగదారులు వాళ్ళ బిల్లు చాలా వరకు తగ్గిపోయినాయి. వాళ్ళు జీరో బిల్లు లెవెల్కి వచ్చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ బిల్లు వచ్చినా కూడాను ఒక 100-200 యూనిట్స్ బిల్లుతో వాళ్ళు నెల అంతా జరిగిపోతాం. కాబట్టి విద్యుత్ వినియోగదారులు వాళ్ళ గృహాల మీద ఈ సౌర పలకాలని పెట్టుకొని పిఎం సూర్యఘర్ కింద ఆ రాయితీని పొందవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకి ప్రభుత్వం తరఫునే పూర్తి రాయితీతో 2 కిలోవాట్స్ సౌర పలకాలని ప్రభుత్వమే అరేంజ్ చేస్తుంది. ఈ సూర్య పలకాల వలన వాళ్ళకి వచ్చే విద్యుత్తుని వాళ్ళ ఇంటి వినియోగానికి పోగా మిగిలిన కరెంటుకి వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది. దానికి ₹2.09 లెక్కన ప్రతి యూనిట్ మిగులుదల వచ్చిన ప్రతి యూనిట్కి ₹2.09 లెక్కన మళ్ళీ ఆ ఎస్సీ/ఎస్టీ వినియోగదారునికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అతని సౌర పలకాలు అతని ఇంటి మీద పెట్టిన దానికి బాడుగ కింద కూడా మేము ఆ 2 కిలోవాట్లు సౌర పలకం పెట్టేదానికి 200 చదరపు అడుగులు స్థలం అవసరం అవుతుంది. కాబట్టి చదరపు అడుగుకి రూపాయల లెక్కన 200 చదరపు అడుగులకి ₹200 అతనికి ప్రభుత్వం తరఫు నుంచి అతని బిల్లులో యాడ్ అవుతుంది, అతని బ్యాంకులో. కాబట్టి ఈ విధంగా అదనపుగా ప్రతి ఎస్సీ/ఎస్టీ వినియోగదారుడు అతను సౌర ఉత్పత్తి చేసి ఒక ఉత్పత్తిదారుడుగా తయారవుతాడు. అతను ఆ పలకాలని పెట్టుకుని ప్రతి ఒక్క వినియోగదారుడు ₹200 ఖచ్చితంగా అతను పొందగలడు అన్నమాట. కాబట్టి ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టి అతి త్వరలో ప్రతి ఒక్క ఎస్సీ/ఎస్టీ వినియోగదారుడికి అతను ఇంటి కప్పు ఉన్న వినియోగదారుడు అతని ఇంటి కప్పు మీద పెడతాం. కాబట్టి వాళ్ళకి ఇటువంటి రాయితీలు వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా రైతుల కోసం పిఎం కుసుమ్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఫీడర్లో ఎన్ని విద్యుత్ మోటార్లు ఉన్నాయో అన్ని విద్యుత్ మోటార్లకి సరిపడా మెగావాట్ విద్యుత్ అనేది వాళ్ళ సౌర పలకాలని ఏర్పాటు చేసి అక్కడ ఆ ఫీడర్కి ఇచ్చేస్తాం. 11 kV ఫీడర్కి ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫీడర్లోని లాసెస్, విద్యుత్ పంపిణీ నష్టాలు చాలా వరకు తగ్గుతాయి. ఆ రైతుకి మంచి వోల్టేజ్తో ఆ మోటార్ బాగా తిరుగుతుంది, మోటార్ కాలటం అనేది తగ్గిపోతుంది. కాబట్టి రైతుకి 2 విధాలుగా ప్రయోజనం అవుతుంది. ఈ పిఎం కుసుమ్ పథకం కింద పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పంలో ప్రతి ఫీడర్కి పెడతా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరులో కూడాను 80 మెగావాట్లు చిత్తూరులో, కుప్పంలో 140 మెగావాట్లు ఇవి ప్రతి ఫీడర్ కింద అరేంజ్ చేసి ఆ రైతు సబ్స్టేషన్లకే ఇచ్చేస్తాం. ఫీడర్లకి సబ్స్టేషన్లకి ఇచ్చేస్తాం. వాళ్ళకి మంచి వోల్టేజ్తో కరెంట్ వస్తుంది, విద్యుత్ మోటార్లు కాలటం అనేది తగ్గుతుంది. వాళ్ళ విద్యుత్తు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఒక మంచి కేంద్ర ప్రభుత్వ స్కీము. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని రైతులకి మేలు చేసే విధంగా ఈ స్కీమ్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ఈ పిఎం సూర్యఘర్ అనేది ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకి ఆ సౌర పలకాలు పెట్టడం అనేది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా దీన్ని డిజైన్ చేసి ప్రజలకి మేలు చేసే చర్యల్ని తీసుకుంటాం.